హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకే కాదండి, ఇలా గనక చేసుకున్నారంటే అన్ని రకాల టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా బీరకాయలు తీసేసుకొని వీటిని పైన ఉన్న తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసి ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసేసుకోండి. ఈ పచ్చడి కోసం లేత బీరకాయలైతే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోండి. నేనైతే 12-15 వరకు తీసుకున్నాను. ఇలా మీడియం సైజు టమాటాను తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. చాలామంది టమాటా వేసుకోరండి. టమాటా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని అలానే టమాటా ముక్కలు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా ఒక్కసారి బాగా నూనెలో కలిసిపోయేలాగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఇలా మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. లేత బీరకాయలైతే కొంచెం వాటర్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆ వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. వేయించిన పల్లీలైనా వేసుకోవచ్చు. లేదంటే పచ్చివైనా వేసుకోవచ్చండి. ఇలా పల్లీలు వేసుకొని ఒక పావు టీ స్పూను పసుపు వేసేసుకొని మరొక్కసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే పల్లీలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలానే కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర తొందరగానే మగ్గిపోతుంది కదా! ఇలా ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ ముక్కలన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే చల్లారిపోయాయి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. నేనైతే పొట్టు తీయకుండానే వేసుకుంటున్నానండి. మీకు పొట్టు ఉండడం ఇష్టం లేకపోతే కనుక పొట్టు తీసైనా వేసుకోవచ్చు. ఒక స్పూన్ సాల్ట్ అలానే జీలకర్ర వేసుకొని ఇలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుంటే ఇలా మనం రోట్లో నూరుకున్న పచ్చడిలాగానే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి పోపు వేసుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా బావుంటుందండి. ఇలా పోపు వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసి వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి కనుక వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు. అంత బావుంటుంది. అలానే టిఫిన్స్‌లోకి కూడా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.